ఒక దేశంలో మరలా ఒక బిడ్డకి జన్మనిచ్చారు ఒక తల్లిదండ్రులు. ఒక దేశంలో వాడు ఎదుగుతున్నాడు. మంచి తెలివితేటల కలిగిన వ్యక్తి. మంచి తెలివితేటలు. ఎంత తెలివితేటలు అంటే, నా వైపు చూడాలండి, ఎంత తెలివితేటలు అంటే, ఒకసారి వాళ్ళ అమ్మగారు కోడిగుడ్ల మీద ఆ కోడిని పెట్టారు పొదగడానికి, పిల్లలు పెట్టడానికి. వీడు చూశాడంట. చూసి మమ్మీ ఏంటి ఆ గుడ్డుల మీద ఆ కోడిని వెదిగాడండి. అదేం చిన్నపిల్లాడేం కాదు, ఒక యవన స్టేజ్కి వస్తున్నాడు. చూస్తే అవి చెప్తుంది, ఆ గుడ్డుల్లోంచి పిల్లలు వస్తాయిరా. ఏమొస్తాయి? పిల్లలు వస్తాయిరా. మమ్మీ ఆ గుడ్డులోంచి పిల్లలు ఎలా వస్తాయి అంటే, అప్పుడు తల్లి అన్నదంట, ఆ కోడి పొట్ట ఆ గుడ్డులకి వేడి తగులుతుందిరా, ఆ వేడి తగిలితే పిల్లలు బయటికి వస్తాయి అన్నదంట. అప్పుడు పాపం ఈ తెలివైన బిడ్డ ఏం చేశాడంటే, వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు పని మీద బయటికి వెళ్ళిపోయారు. ఆ రాత్రి మరలా సాయంత్రం వచ్చేసాడు. వీళ్ళ అమ్మగారు నాన్నగారు పడుకున్న టైం వరకు చూశాడు. వాళ్ళ అమ్మగారు నాన్నగారు వేరొక రూమ్లో పడుకున్నాడు. ఈడు ఈ కోడి ఉన్న గదిలో ఈడు పడుకున్నాడు. చూశాడంట, కోడి లేగో అన్నాడంట గుడ్లు మేంచి. అది లేలేదు. లేపి బయటికి గెండిస్తాడు. గుడ్లు తీసుకున్నాడు. ఏం చేశాడు? ఆడ పక్క మీద ఎట్టుకున్నాడు. ఓయ్ గుడ్లులారా బయటికి రండి, పిల్లలారా బయటికి రండి అంటున్నాడంట. ఎలా వస్తాయి? ఓహో, మా అమ్మ కోడి పొట్టలో ఉన్న వేడి గుడ్లు తగలాలన్నది కదా. అప్పుడు ఏం చేశాడంట, పొట్ట కింద గుడ్లెట్టి పడుకున్నాడు. మరి తగలాలి కదా వేడి. పొట్ట కింద గుడ్లెట్టి పడుకుంటే గుడ్లన్నీ సిదిగిపోయి పిల్లలు రావట్లేదు. ఎలా వస్తాయి? పిల్లలు బయటికి రా అంటున్నాడు. ఎంత అరిసినా రావట్లేదు. ఈలోగా అర్ధరాత్రి వాళ్ళ నాన్నగారు ఎందుకో బయటికి వెళ్ళడానికి మొత్తం మీద డోర్ తీసి చూస్తే కంపు అక్కడ మంచం అంతా కూడా పరుపు అంతా కంపు. ఏంట్రా ఏం చేసావురా అని అలమ్మని లేపాడంట. ఏంటో వీడికి ఏం చెప్పావంటే, అయ్యి బాబు ఏంటంటే ఇంకంతే తలగొక్కుంటున్నాడు. అంత ఎర్రి బాగులోడాడు, తెలివైనాడు కాదు. ఒకసారి వంట చేస్తుంది. పూర్వ దినాలు, మన దినాల్లోనే పొయ్యిలు ఉన్నాయి కదా, అప్పుడు స్టవ్లు ఎక్కడే. వంట చేస్తూ ఉంటే ఆ వంట దగ్గరికి వచ్చి ఆ మంటను అడిగాడంట వాళ్ళ అమ్మనే. అమ్మ ఏంటది అన్నాడంట. అది మంటరా అన్నదంట. చెప్పండి, ఏమన్నదే? మంటరా అన్నదంట. అమ్మ ఆ మంట ఎలా వస్తుంది అని అడిగాడంట. ఏమన్నది వాళ్ళమ్మ? ఇలా గీస్తే ఎలుగుతుందిరా అన్నది. ఇలా గీస్తే మంట వస్తుందా అని అగ్గిపెట్టి జాగ్రత్తగా పెట్టుకుని వీళ్ళ అమ్మగారు నాన్నగారు బయటికి వెళ్ళిపోయాడు. పక్కోళ్ళు పాపం వీళ్ళు రేగిలి సెట్ అయ్యి ఉంటుంది. పక్కోళ్ళు తాటాకిళ్ళు శుభ్రంగా తాటాకు పాక దగ్గరికి వెళ్ళి వెలిగించి నిప్పు అంటించాడు. ఏం రావాలని? మంట. ఆడికి కావాల్సింది ఏంటంటే, వాళ్ళ అమ్మ పాయింట్ చెప్పింది, మంట ఎలా వస్తుందంటే అగ్గిపుల్లతో గీస్తే మంట వస్తుంది అంతే. ఆ ఇల్లు అంటుకోవడమే కాకుండా చుట్టుపక్కల ఇళ్ళన్నీ తగలడిపోయి ఊర్లో జనమంతా కూడా వచ్చారు. నానా శివాట్లు పెట్టారు. కొంతమంది కొట్టారు కూడా అన్ని. కొంతమంది కొట్టారు. ఈలోగా వాళ్ళ తల్లిదండ్రులు రానే వచ్చారు. అమ్మా నీ కొడుకు ఊరంతా కూడా అంటించేసాడు. ఎరా ఏం చేసావురా అని ఏడుస్తూ అడుగుతుంది తన తల్లి. అమ్మ నువ్వే కదా చెప్పవు, మంట ఎలా వస్తుందంటే ఇలాగ వేస్తేనే ఇలాగ వేసానమ్మా అన్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఊర్లో అందరూ కూడా ఇంక వీళ్ళ అమ్మని తిట్టడం, నాన్న తిట్టడం, ఇలాంటి వాడు ఏంటమ్మా ఎందుకు అసలు అలాంటి కొంటి పనులు ఎన్ని. వాడికి తెలివి లేక ఏం చేస్తుందంటే తల్లి ఇలాగా కాదు అని ఏం చేస్తుందంటే స్కూల్లో వేస్తే అక్షరం ముక్క అన్న వీడికి ఏమన్నా తెలివితేటలన్నా వస్తుందంటే కొన్ని రోజులకే, ఎక్కువ రోజులకు కూడా కాదు, కొన్ని రోజులకే ఆ టీచర్ ఎంత పొడుగు లిస్ట్ పంపించిందంట. ఎంత లిస్ట్ పంపించిందండి. అమ్మ నీకులాంటి కొడుకు, తెలివైన కొడుకు ఇంకా ప్రపంచంలో ఎక్కడా ఉండడు తల్లి. మాకు చదువు చెప్పడం మీ అబ్బాయికి
ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు వాడికి మెదడు పెరగలేదు. ఏ డాక్టర్కి చూపించుకుంటావు చూపించుకో, ఒక్క అక్షరం ముక్క రాదు. ఎందుకంటే వాడికి మెదడు పెరగలేదంటే తిరగని హాస్పిటల్ లేదంట వాడిని తీసుకుని. ప్రతి డాక్టర్ ఏం చెప్పారంటే వీడు ఇంకా అంతే, వీడి మైండ్ పెరగదు, అలాగుంటుందని. కానీ తల్లి మాత్రం కన్నీటితో 2 చేతులు వేసి, బాబు ఇదిగోనైనా వెర్రివారిని, జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రివారిని లోకములోంచి నువ్వు ఏర్పాటు చేసుకుంటున్నావు కదా ప్రభు, ఈ బిడ్డ వెర్రివాడు నాయన, ఈ బిడ్డను నీ చేతులకు అప్పగిస్తున్నానని తల్లి ప్రతిరోజు కూడా కన్నీటి ప్రార్థన పెట్టి కొరకు చేసేదంట. చప్పట్లు కొట్టి ప్రభుని మైపడతాం గట్టిగా. దేవునికి అప్పగించింది, కన్నీటితో ప్రార్థన చేయగా ప్రపంచంలోనే గొప్ప శాస్త్రవేత్తగా మారి మొట్టమొదటి ప్రపంచంలోనే చూడండి, అసలు గుడ్డంటే ఏంటో తెలియని వ్యక్తి, మంట అంటే ఏంటో తెలియని వ్యక్తి మొట్టమొదటి ప్రపంచంలో బల్బును కనిపెట్టాడు. థామస్ ఎడిసన్ అల్వా ఆయన పేరు. కొట్టు చప్పట్ల గట్టిగా. విలేకరులు అడిగారంట, ఇంత జ్ఞానం ప్రపంచంలో మొట్టమొదట బల్బు కనిపెట్టావు,